అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలిలో అసలు ఏం జరగలేదా? వందల కొద్దీ అమ్మాయిలను చంపటం, అత్యాచారం చేయటం, పాతిపెట్టడం ఇవన్నీ అబద్ధాలేనా? ఇవన్నీ ఎవరో క్రియేట్ చేసినటువంటి క్రియేషన్సా? ధర్మస్థలి టెంపుల్ మీద, హిందూ ధర్మం మీద జరిగిన కుట్రనా? ఇప్పుడు పారిశుధ్య కార్మికుడు మాట మార్చడానికి ఉన్న కారణాలేంటి? గతంలో ఒక పారిశుధ్య కార్మికుడు ఎవరైతే ధర్మస్థలి టెంపుల్లో 1995 నుంచి 2014 మధ్య పనిచేశాడో ఆ వ్యక్తి వచ్చి, నేను ఈ టెంపుల్లో పనిచేసిన కాలంలో చాలామంది అమ్మాయిలని అత్యాచారం చేసి చంపేశారు, వాళ్ళని నా చేతులతో నేనే పాతిపెట్టాను, నేత్రావతి రివర్ పక్కన వాళ్ళని పాతిపెట్టడం జరిగింది, చాలామంది స్కూల్ అమ్మాయిలని, కాలేజీ అమ్మాయిలని, మైనర్ అమ్మాయిలని పాతిపెట్టాను, కాకపోతే ఈ సంఘటనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. 2014లో నా కుటుంబ సభ్యుల మీద కూడా వేధింపులు జరగటం వల్ల నా కుటుంబంతో కలిసి ఈ రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయాను, ఒక భయంతో పారిపోయాను. ఆ రోజుల్లో నన్ను భయపెట్టి బెదిరించి నా చేత ఈ పనులన్నీ చేపించారు. నా కుటుంబ సభ్యుల మీద కూడా ఇదే వేధింపులు రావటం వల్ల కుటుంబంతో కలిసి నేను పారిపోయాను. కానీ ఒక గిల్టీ నన్ను వెంటాడుతూ ఉంది, ఒక పాపం నన్ను వెంటాడుతూ ఉంది, కాబట్టి ఇవాళ నేను వచ్చి మీ ముందు వాస్తవాలు చెప్తా ఉన్నాను అని జూలై నెలలో కర్ణాటక పోలీసులని అప్పుడు పనిచేసిన పారిశుధ్య కార్మికుడు అప్రోచ్ కావటం వల్ల, ఆ న్యూస్ సెన్సేషన్ కావటం వల్ల పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. ఒక సిట్టు ఎంక్వైరీ చేయడం జరిగింది. కోర్టులో పిటిషన్లు పడ్డాయి. దీని మీద రకరకాల చర్చలు. ఒకవైపేమో బీజేపీ రాజకీయంగా దీన్ని తీసుకొని ఇది హిందూ ధర్మమే జరుగుతున్న కుట్ర, ధర్మస్థలమే జరుగుతున్న కుట్ర, ఇది టెంపుల్ టౌన్ కదా, టెంపుల్ టౌన్ అనేటువంటి పేరుని ఆగం చెయ్యాలని చెప్పేసి కొంతమంది ఈ పారిశుధ్య కార్మికుడి చేత ఇలా చెప్పిస్తున్నారు అనేటువంటిది బీజేపీ తీసుకుంది. ఏం చేయాలో చూడాలి కదా, ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలి కదా అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద సిట్టేసి ఎంక్వైరీని ముందుకు తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న కమ్యూనిస్టులు ఇవన్నీ కూడా గతంలో జరిగిన అనేక సంఘటనలు ఉదాహరణగా తీసుకొచ్చారు. నిజంగానే గతంలో 1978లో అక్కడ ఒక టీచర్ మీద, వేదవల్లి అనేటువంటి ఒక టీచర్, ఆమెకి హెచ్ఎంగా ప్రమోషన్ రావటం, అక్కడ లోకల్ వాళ్ళకి నచ్చక ఆమెని బాత్రూంలో తగలబెట్టినటువంటి సంఘటన తెర మీద తీసుకొచ్చారు. తర్వాత 1988లో ఐ థింక్ సబ్జెక్ట్ టు కరప్షన్, అక్కడ ఒక మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారాన్ని తెర ముందు తీసుకొచ్చారు. తర్వాత 2003లో ఒక ఎంబీబీఎస్ అమ్మాయి అనన్య భట్ అక్కడే తప్పిపోయింది. వాళ్ళ మదర్ కూడా ఇప్పటికీ ఆ విషయం మీద ఫైట్ చేస్తూ ఉంది. ధర్మస్థల టెంపుల్కి పిక్నిక్ కోసం వచ్చి అక్కడ తప్పిపోయినటువంటి పరిస్థితి, ఆమె కూడా ఫైట్ చేస్తూ ఉంది. తర్వాత 2012లో జరిగినటువంటి అత్యాచారం, అదైతే అక్కడ లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేశారు, సిఐడి ఎంక్వైరీ చేసింది, సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది. ఆ పాప మీద అత్యాచారం ఎవరు చేశారో తెలియదు. ఒక మైనర్ బాలిక కాలేజీకి వెళ్ళొస్తూ ఉంది, 16 ఏళ్ళ మైనర్ బాలిక కాలేజీకి వెళ్ళొస్తున్న క్రమంలో బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటికి నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ వస్తూ ఉంది. వాళ్ళ బాబాయ్ కూడా ఎదురయ్యాడు, ఆ పాపని పలకరించాడు, అంత బాగానే ఉంది. కానీ ఇంటికి రాలేదు ఆ పాప. మరి ఎక్కడికి వెళ్ళింది? తర్వాత ఆ అమ్మాయిని ఆ రోజు చాలాసేపు ఎతికారు, ఆ లోకల్ వాళ్ళంతా కొన్ని వందల మంది ఎతికారు, దొరకలేదు. కానీ తర్వాత రోజు మాత్రం ఆమె శవమై నేత్రావతి రివర్ పక్కన కనిపించింది. ఈ సంఘటన ఉండటం వల్ల, అంటే ఇప్పటివరకు సిబిఐ ఎంక్వైరీ చేసినా సరే ఆ పాప మీద అత్యాచారం చేసింది ఎవరో అనేది కనిపెట్టలేదు. ఇదో సంకేషణ కేసు. ఇలాంటి కేసులు ఉండటం వల్ల ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పినటువంటి వాటికి బలం వచ్చింది. నిజంగానే ఆ టెంపుల్ దగ్గరలో, ఆ పరిసర ప్రాంతాల్లో ఏదో జరిగింది అని చర్చ జరిగింది. తర్వాత ఒక ట్రస్ట్ వాళ్ళు ఆర్టీఏ పిటిషన్ పెడితే అక్కడ పెద్ద ఎత్తున మిస్సింగ్ కేసులు ఉన్నాయి, అందులో అమ్మాయిల మిస్సింగ్ కేసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అనేది బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది బయటికి తీయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరిగాయి. పోలీసులు కూడా చిత్తశుద్ధితోటి ఇతను ఎక్కడైతే చెప్పాడో అక్కడ మొత్తం తవ్వకాలు చేశారు. దాదాపు 13 స్పాట్లలో తవ్వకాలు జరిపారు. పెద్దగా అడపాదడపా దొరికాయి, కొన్ని ఎముకలు దొరికాయి. తర్వాత ఒక చీర ఒక చోట దొరికింది, ఒక చోట లేడీస్ ధరించే జాకెట్ దొరికింది, ఓ పాన్ కార్డు, తర్వాత ఇక ఇలా ఏటీఎం కార్డు దొరికినాయి.
ఇవన్నీ ఎంక్వైరీ చేశారు. ఈ చీర ఎవరిది, ఈ జాకెట్ ఎవరిది, ఈ పాన్ కార్డ్ ఎవరిది, ఏటీఎం ఎవరిది అన్నీ ఎంక్వైరీ చేశారు. అన్నిటికి సంబంధించిన ఆధారాన్ని పోలీసులు కనుక్కున్నారు. ఏటీఎం సంబంధించి సురేష్ అని చెప్పేసి అతను చనిపోయాడని చెప్పేసి, జాకెట్ వచ్చి లక్ష్మి అనేటువంటి ఒక మైలుదని చెప్పేసి, తర్వాత ఇవన్నీ ఎంక్వైరీ చేశారు. అక్కడ దొరికినటువంటి ఎముకలు, అవయవాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. కానీ అంతలోపే ఈ పారిశుధ్య కార్మికుడు మాట మార్చాడు. నిజానికి ఈ పారిశుధ్య కార్మికుడు చెప్పినట్టు వందలాది శవాలు మాత్రం అక్కడ దొరకలేదు. ఏదో పెద్ద ఎత్తున దొరుకుతాయి అనుకున్న దొరకలేదు. కానీ తర్వాత కాలంలో అతను చెప్పాడు, నేను సరిగా మర్చిపోయాను, అక్కడ చాలా మారిపోయింది కదా, ఎప్పుడో 1995 నుంచి జరిగిన సంఘటన కదా, దాదాపు 20-30 సంవత్సరాలు అవుతుంది కదా, చాలా కాలం తర్వాత కాబట్టి నేను మర్చిపోయాను అనేటువంటి విషయాన్ని అతను చెప్పుకుంటూ వచ్చాడు. అసలు అతను చెప్తున్న దాంట్లో వ్యాలిడిటీ ఎంత అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరిగింది. మరి అతను చెప్పినట్టు ఆధారం దొరకట్లేదు కాబట్టి. కాకపోతే ఈరోజు ఇప్పుడు మాట మార్చాడు. అసలు అక్కడ పుర్ర అతని చేతికిచ్చి పోలీసులకి ఏమని ఎవరో చెప్పారని, గత 10 సంవత్సరాలుగా అతను తమిళనాడు రాష్ట్రంలో తన కుటుంబంతో కలిసి బతుకుతున్నాడని చెప్పేసి, ఇలా చెప్పమని తను ఎవరో చెప్తే నేను ఈ పని చేశానని చెప్పేసి అతను ఇప్పుడు పోలీసుల ముందు ఒక రకమైన వాంగ్మూలం ఇస్తున్నాడు. దీని మీద బీజేపీ కూడా అసెంబ్లీలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతుంది. ఎవరో ఒక అనామకుడు వచ్చేసి చెప్తే మీరు ఎంక్వైరీ చేస్తారా, మీరు హిందూ ధర్మం మీద కుట్ర చేయడం కోసమే ఇలా ఎంక్వైరీ చేశారు కదా అని చెప్పేసి అక్కడున్న ప్రభుత్వం మీద బీజేపీ అటాకింగ్ మోడ్లో స్టార్ట్ చేస్తుంది. నిజానికి ఎంక్వైరీ చేయకపోయినా సరే ప్రభుత్వం మీద బురద వస్తుంది. మరి ఒక వ్యక్తి అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి వచ్చి చెప్తే మీరు ఎంక్వైరీ చేయరా అని సామాజిక సంఘాలు, మహిళా సంఘాలు, పౌర సంఘాలు అడుగుతాయి. చేస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళు హిందూ ధర్మం మీద కుట్రని వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఒక అగంతకుడు, అనామకుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి ఇక్కడ బాంబు పెట్టారు అంటాడు. ఆ బాంబు పెట్టిన కాల్ ఫేక్ కాల్ అని పోలీసులకు అనుమానం వస్తుంది. అయినా సరే ఎందుకైనా బెటర్ కదా అని చెప్పేసి పోలీసులు క్లూస్ టీమ్ తోటి, డాగ్ స్పాడ్ తోటి మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఆ పరికరాలు అవన్నీ పెట్టి మొత్తం ఎంక్వైరీ చేస్తారు. డిటెక్టర్ పెట్టి అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత ఇది ఫేక్ కార్ అని నిర్ధారించుకుంటారు. పోలీసులు ప్రైమరీగా ఎంక్వైరీ చేయడం అనేది వాళ్ళ బాధ్యత. వాళ్ళ కాడికి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఫేక్ అని నోటుకు వచ్చినట్టు చెప్పడానికి ఉండదు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఫేక్ అని చెప్పాలి. కాబట్టి ఆల్రెడీ ఒక పారిశుధ్య కార్మికుడు వచ్చి ఆరోపణలు చేసిన తర్వాత దాని మీద కోర్టులో పిటిషన్ పడిన తర్వాత ఎంక్వైరీ చేయటం అనేటువంటిది పోలీసులు బాధ్యత. కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యతగా సిట్ వేసింది. ఆ సిట్టు కూడా ఒక మంచి అధికారులతోనే వేసింది. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇతను చెప్పినట్టు తవ్వకాలు జరిపారు. అక్కడ తవ్వకాలు ఏమీ దొరకని పరిస్థితి. దేశవ్యాప్తంగా ఆకర్షించినటువంటి ఈ సంఘటన ఇప్పుడు ఏమీ లేనట్టుగా మిగిలిపోయింది. సరే, ఇతను అబద్ధాలు చెప్తున్నట్టుగా మిగిలిపోయింది. ఇప్పుడు ఇతను ఎవరి బలవంతం వల్ల, ఎవరి బెదిరింపుల వల్ల ఇలా చెప్తున్నాడని చెప్పబడుతున్నాడు. వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి పోలీసు సిద్ధమయ్యారు. అంటే ఎవరు హిందూ ధర్మం మీద కుట్ర చేశారు, ఎవరు ధర్మస్థలం మీద కుట్ర చేశారు, ఎవరు కావాలని ఇతనితో అలా చెప్పించారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వబోతూ ఉన్నారు. ఆ వైపుగా కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కానీ ఆ వైపుగా ఎంక్వైరీ జరగంది అంటే ఇప్పుడు ఈ తవ్వకాల తర్వాతనే ఆ స్టెప్కి వెళ్ళిపోయారు. కానీ ఒక విషయం మనం కీలకంగా గమనించాలి. సరే, నిజంగానే అతని చేత ఎవరైనా బెదిరించి అలా చెప్పించవచ్చు కాక, అతను చెప్పినవన్నీ అబద్ధాలు కావచ్చు కాక, వందల మంది అమ్మాయిల మీద అత్యాచారం జరగటం, చంపటం, పాతి పెట్టడం ఇవన్నీ అబద్ధాలే కావచ్చు కాక. ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి అబద్ధాలనే చెప్పాలి. కానీ పోలీసులు ఆర్టీఐలు వచ్చిన మిస్సింగ్ కేసుల పరిస్థితి ఏంది? వేదవల్లి టీచర్ పరిస్థితి ఏంది? 1980 దశకంలో జరిగినటువంటి మైనర్ అత్యాచారం పరిస్థితి ఏందో కమ్యూనిస్టు నాయకుడు కూతురు ఆవిడ. 2003లో అనన్య భట్ ఎంబీబీఎస్ అమ్మాయి పరిస్థితి ఏంది? వాళ్ళ మదర్ సుజాత భట్ ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు కదా. 2012లో ఒక మైనర్ బాలిక పేరుతో సహా సోషల్ మీడియాలో ఉంది. కాకపోతే మైనర్ బాలిక కాబట్టి నేను పేరు చెప్పడానికి కొద్దిగా వెనక ముందు ఆడుతున్నాను. అది పెద్ద కేసు, సెన్సేషన్ కేసు. మరి ఆ కేసు పరిస్థితి ఏంది? ఇవైతే నిజాలేగా. నిజానికి 2012 మైనర్ బాలిక అత్యంత దారుణమైన పరిస్థితిలో నేత్రావతి రివర్ పక్కన దొరికింది. ఇది అందరూ చూసిన విషయమే. ఆ బాడీ మొత్తం బట్టలు లేకుండాట ప్రైవేట్ పార్ట్స్లో ఇసుక పోసి అత్యంత దారుణమైన పరిస్థితిలో దొరికింది. మరి ఈ సంఘటనకు సమాధానం ఎవరు చెప్తారు? ఎవరికి చెప్పగలరు? ఈ కుటుంబాలకు న్యాయం జరగాలి. ఈ 4 సంఘటనలు అయితే
చర్చలో ఉన్నమాట వాస్తవమే కదా. పోలీసులు అఫీషియల్గా ఇచ్చిన ఆర్టీఏ ఉంది కదా. మరి ఈ మిస్సింగ్ కేసులు కానీ లేదా ఆ మిస్సింగ్ కేసులు కూడా వదిలేస్తే ఈ 4 సంఘటనలు కానీ సమాధానం దొరికిద్దా లేదా? ఇక సమాధానం దొరికే అవకాశమే లేదు అని అర్థమవుతుంది. ఇవి కాళ్ళ గర్భంలో కలిసిపోయాయి. నేత్రావతి రివర్ గర్భంలో కలిసిపోయాయి. మరి ఇక ఈ పాపలను చంపింది ఎవరో ఆ నేత్రావతి ఎవరికి తెలియాలి, లేదు ఆకాశానికి ప్రకృతికే తెలియాలి, అక్కడ ఉన్నటువంటి అడవులకి తెలియాలి. అంతే తప్ప ఇక ఎవరికి ఆ నిజం తెలిసే అవకాశమే లేదు అనేటువంటిది మాత్రం చాలా క్లియర్. ఇప్పటికి ఆ పారిశుద్ధ్య కార్మికుల మీద కూడా కేసు నమోదు చేయబోతున్నట్టు తెలుస్తోంది.